చాలా కాలం క్రితం ఒక అడవిలో అహంకారంతో నిండిన కొంతమంది ఋషులుండేవారు. వాళ్లకి తపస్సు, మంత్రశక్తి మీదే నమ్మకం. దేవుడవసరం లేదు, మన శక్తే అంతా అనేది వాళ్ల భావన. ఆ అహంకారాన్ని తొలగించడానికి శివుడు ఒక సాధారణ యోగిగా ఆ అడవిలోకి వచ్చాడు. ఆ ఋషులు శివుణ్ణి గుర్తుపట్టలేదు. బదులు ఆయనపై కోపంతో ఒక భయంకరమైన పులిని మంత్రశక్తితో సృష్టించి వదిలారు. ఆ పులి శివుడిపై దాడి చేసింది. శివుడు మాత్రం చిరునవ్వుతో ఒక్క క్షణంలోనే ఆ పులిని శాంతింపజేసి దాని చర్మాన్ని తీసి తన నడుము చుట్టూ ధరించాడు. అప్పుడు శివుడిలా అన్నాడు, పులి మీ క్రూరతకు ప్రతీక. నేను దానిని జయించి ధరించాను అంటే మనలోని అహంకారం, కోపం, క్రూరత్వం అన్నింటినీ జయించవచ్చని అర్థం. అప్పుడే ఆ ఋషులకు తమ తప్పు అర్థమైంది. వాళ్లు శివుడి పాదాల దగ్గర పడిపోయి క్షమాపణ కోరారు. ఈ కథ ఇచ్చే సందేశం, పులి చర్మమంటే ఫ్యాషన్ కాదు, మన లోపలి జంతు స్వభావాన్ని జయించిన గుర్తు. శివుడు చెబుతున్నాడు, కోపాన్ని జయించు, అహంకారాన్ని వదిలేయి, కోరికలను అదుపులో పెట్టు. అప్పుడే నిజమైన శాంతి వస్తుంది.